గర్భం దాల్చిన మొదటి కొన్ని వారాల్లో వికారంగా అనిపించడం ఇది చాలామందికి తెలిసిన విషయమే. కాని అసలు ఇది ఎందుకొస్తుంది? మరి ఎప్పుడు దీన్ని సీరియస్గా తీసుకోవాలి? రండి, ఈరోజు దాని గురించే వివరంగా మాట్లాడుకుందాం. నిజానికి చాలామందికి మార్నింగ్ సిక్నెస్ అనేది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టు ఒక మొదటి సంకేతం. అవును, ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కాదనట్లేదు. కాని ఇది ఒక రకంగా మంచి విషయమే తెలుసా? శరీరంలో ప్రెగ్నెన్సీ హార్మోన్లన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయని చెప్పే ఒక సిగ్నల్ అన్నమాట. సో ఈ ప్రయాణంలో ఇదొక సాధారణ భాగం. కాని ఒకవేళ ఇది కేవలం సాధారణ వికారం కాకపోతే, అంతకు మించి ఉంటే పరిస్థితేంటి? ఇక్కడే అసలు విషయముంది. మామూలు గర్భధారణ లక్షణాలకి ఒక సీరియస్ మెడికల్ కండిషన్కి మధ్య తేడా ఏంటి? దాన్ని ఎలా గుర్తించాలి? సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానమే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. ఓకే, ముందుగా అసలు దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో చూద్దాం. ఈ మార్నింగ్ సిక్నెస్ ఎందుకొస్తుంది, దాని మూలాల్లోకి వెళ్దాం. ఈ మార్పులన్నింటి వెనుక ఒక ముఖ్య కారకముంది. అదే ఒక ప్రత్యేకమైన హార్మోన్. ప్రెగ్నెన్సీ మొదలైన వెంటనే ఈ హార్మోన్ తన పని మొదలుపెడుతుంది. ఆ హార్మోన్ పేరే హ్యూమన్ కోరియానిక్ గోనాడోట్రోఫిన్, సింపుల్గా హెచ్సీజీ అంటారు. ఇదేం చేస్తుందంటే, ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వగానే దీని లెవెల్స్ బాడీలో అమాంతం పెరిగిపోతాయి. ఈ ఆకస్మిక మార్పుకి శరీరం అలగాటుపడాలి కదా. ఆ ప్రాసెస్లోనే మన మెదడులో ఉండే వామిటింగ్ సెంటర్ చాలా సెన్సిటివ్గా తయారవుతుంది. దాని ఫలితమే ఈ వికారం. సో ఈ హెచ్సీజీ లెవెల్స్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటివన్నమాట. 4వ వారం నుంచి పెరగడం మొదలవుతుంది. ఇక 8 నుంచి 12 వారాల మధ్య అయితే పీక్స్కి వెళ్ళిపోతాయి. అందుకే చాలామందికి ఆ టైంలోనే మార్నింగ్ సిక్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఒక 16వ వారం వచ్చేసరికి నెమ్మదిగా లెవెల్స్ తగ్గడం మొదలవుతుంది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ ఇబ్బంది చాలా వరకు టెంపరరీయే. హెచ్సీజీ లెవెల్స్ మళ్ళీ స్థిరపడగానే చాలామందిలో ఈ మార్నింగ్ సిక్నెస్ కూడా తగ్గిపోతుంది. సరే, ఇప్పటివరకు అంతా ఓకే. కానీ ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విషయానికొస్తున్నాం. సాధారణ మార్నింగ్ సిక్నెస్కి అంటే ఎన్వీపీకి మరియు హైపర్ ఎంఎస్ఎస్ గ్రావిడారం అంటే హెచ్జీ అనే ఒక సీరియస్ మెడికల్ కండిషన్కి మధ్య ఉన్న తేడా ఏంటి? ఈ తేడాను తెలుసుకోవడం అత్యవసరం. ఈ రెండిటి మధ్య తేడాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, నార్మల్ మార్నింగ్ సిక్నెస్లో రోజుకి 1 లేదా 2 సార్లు వాంతులవ్వచ్చు. కానీ హెచ్జీలో అలా కాదు. రోజుకి 3-4 సార్ల కంటే ఎక్కువగా, అసలు ఆగకుండా వాంతులవుతూనే ఉంటాయి. నార్మల్ సిక్నెస్ 16 వారాలకు తగ్గిపోతే హెచ్జీ మొత్తం ప్రెగ్నెన్సీ పాటు కొనసాగే ప్రమాదముంది. అన్నింటికన్నా పెద్ద తేడా ఏంటంటే, నార్మల్ సిక్నెస్లో కనీసం కొంచెం నీళ్లు, జ్యూస్ లాంటివి తాగగలుగుతారు. కానీ హెచ్జీతో బాధపడేవాళ్లు మంచినీళ్లు కూడా తాగలేని పరిస్థితికొచ్చేస్తారు. ఇది వాళ్ళని పూర్తిగా నిస్సత్వగా మార్చేస్తుంది. ఇక్కడ ఈ నంబర్ చూడండి, 5%. ఇది చాలా ముఖ్యమైన సూచిక. ప్రెగ్నెన్సీకి ముందు ఉన్న బరువులో 5% కన్నా ఎక్కువ బరువు తగ్గిపోతే అది హెచ్జీకి ఒక బలమైన సంకేతం. ఇది కేవలం వాంతుల వల్ల కలిగే అసౌకర్యం కాదు, శరీరాన్ని తీవ్రంగా దెబ్బతీసే బరువు తగ్గుదల. సరే, మరి డాక్టర్ని ఎప్పుడు కలవాలి? కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అంటే ప్రమాద సంకేతాలు ఉన్నాయి. ఇవి కనిపిస్తే మాత్రం నెక్స్ట్ అపాయింట్మెంట్ వరకు అస్సలు ఆగకూడదు. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మొదటి రెడ్ ఫ్లాగ్ తీవ్రమైన డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీరు తగ్గిపోవడం. మూత్రం చాలా తక్కువగా రావడం లేదా ముదురు రంగులో రావడం గమనిస్తే అది ఖచ్చితంగా ఒక హెచ్చరిక. ఇక రెండవది బరువు తగ్గటం. తక్కువ టైంలోనే 2 కిలోలు అంతకంటే ఎక్కువ బరువు కోల్పోతే అది ఖచ్చితంగా ఆందోళన పడాల్సిన విషయమే. మూడో రెడ్ ఫ్లాగ్ నీళ్లు కూడా తాగలేకపోవడం. దాదాపు 12 గంటలుగా నీళ్లు తాగినా కడుపులో నిలవట్లేదు అంటే పరిస్థితి సీరియస్గా ఉందని అర్థం. నాలుగోది శారీరక బలహీనత అంటే కళ్ళు తిరగడం, నిలబడలేకపోవడం, విపరీతమైన నీరసంగా అనిపించడం. లేచి నిలబడితేనే తల తిరుగుతున్న ఫీలింగుంటే అది కూడా ఒక ప్రమాద సంకేతమే. ఇక చివరి రెడ్ ఫ్లాగ్ గుండె వేగంగా కొట్టుకోవడం. హార్ట్ బీట్ అకస్మాత్తుగా పెరిగినా, ధడగా అనిపించినా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఇవన్నీ చెప్పి భయపెట్టడం నా ఉద్దేశం కాదు. ఈ సమాచారమంతా ఒక సాధనం లాంటిది. మన శరీరం ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకుని సరైన టైంలో సహాయం తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఒక నిపుణుడు చెప్పిన మాట ఇది. మౌనంగా బాధపడాల్సిన అవసరం లేదు. హెచ్జీ అనేది ఒక వైద్య అత్యవసర పరిస్థితి. దీనికి ఖచ్చితంగా చికిత్స అవసరం. సో గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, నార్మల్ మార్నింగ్ సిక్నెస్ని ఇంట్లో జాగ్రత్తలతో మేనేజ్ చెయ్యొచ్చు. కానీ హెచ్జీ అనేది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. దానికి హాస్పిటల్ ట్రీట్మెంట్ తప్పనిసరి. తల్లి, బిడ్డ ఇద్దరి క్షేమం కోసం అది చాలా అవసరం. కాబట్టి ఆరోగ్య నిపుణులతో మాట్లాడేటప్పుడు ఎదుర్కొంటున్న అనుభవం గురించి పూర్తిగా అర్థం చేసుకుంటున్నారా అని అడగడానికి ఈ సమాచారం ఒక సాధనంగా ఉపయోగపడాలి. ఎదుర్కొంటున్నది సాధారణ ఇబ్బందా లేక అంతకు మించిందా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ విశ్లేషణ మీకు ఆ స్పష్టతను ఇస్తుందని ఆశిస్తున్నాను.